మతం నా గ్రామంలోని ఆనందం మొత్తాన్ని మింగేసింది. నిండా 400 గడపలేని మా ఊర్లో 11 చర్చిలు కట్టారు. నిత్యం మైకులతో ఏంటంటో శోకాలు, కన్నీటి ప్రార్థనలంట శోకాలు తీసు. ప్రార్థన చేసేవాడు సంతోషంగా చేయట్లేదు, ఏడుస్తూనే చేస్తాడు. వినే మాకు నరకం. మా గ్రంథాలను విమర్శిస్తూ, మా పురాణాలని, శ్లోకాలని, వక్ర భాష్యాలు చెప్తూ ఇన్నాళ్ళు మా ధర్మాన్ని అనేక రకాలుగా అవమానించారు. ఇప్పుడు మీకు మొదలైంది. అయినా అద్దాల మేడలో కూర్చుని ఇన్నాళ్ళు మా మీద రాళ్ళలా వేశారా? ఈ బతుకులు తగలయ్యా. మా పురాణాలు, వేదాల గురించి చెప్పడానికి మీరెవర్రా? మీ దగ్గర నేర్చుకోవాలా? మా కర్మ కాకపోతే. మాకు వేదాలు, శ్లోకాలు రావేమో కానీ మా గురువులు, ఆచార్యులు, మఠాధిపతులు, పీఠాధిపతులు దయ వల్ల మ్యాక్సిమం అవగాహన అయితే ఉంది. మీరు మా గ్రంథాల గురించి సొల్లు ఆపి మీ గ్రంథాల్లో ఉన్న సొల్లుని చెప్పుకుంటూ గడిపేయండి. ఇన్నాళ్ళు రాజకీయ నాయకులకు